హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము ఈ వీడియోలో సైకాలజీలోని సైకాలజీలోని ఫస్ట్ చాప్టర్ అయిన బాల్యదశ. సో ఆ బాల్యదశలోని ఫస్ట్ టాపిక్ వచ్చేసి బాల్యదశ నిర్మాణం. దాన్ని కంప్లీట్ చేసుకున్నాము. చాలామంది అయితే సైకాలజీ అంటే సిలబస్ చేంజ్ అయిన తర్వాత చాలా భయపడుతున్నారు. ఏ బుక్స్ చదవాలి, అసలు కొంతమంది దగ్గర బుక్స్ లేవు, డ్రాఫ్ట్ కాపీలు లేవు, ఏం లేవు. సో ఈ వీడియోలో మీకు ఆ భయం అనేది పోతుందన్నమాట. అంటే మన వీడియో ఒక్కసారి చూసేస్తే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో, ఓకేనా. అండ్ ఇంకేంటి అంటే బుక్స్ లేని వాళ్ళు కూడా ఒకసారి విని మ్యాక్సిమం ఒకసారి విని అర్థం చేసుకుంటే వచ్చేస్తాయి. కానీ కొన్ని నిర్వచనాలు, కొన్ని ఇయర్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మన వీడియోని ఒక 2 టైమ్స్ చూస్తే సరిపోతుంది, ఓకేనా. సో మీ దగ్గర ఒక మెటీరియల్, ఈ బాల్యదశకి సంబంధించి ఏదైనా మెటీరియల్ ఉండి, లేదంటే ఈ టెక్స్ట్ బుక్కే ఉన్నవాళ్ళు ఎక్స్ట్రా డ్రాఫ్ట్ కాపీలోని పాయింట్స్ ఏమన్నా ఉంటే పక్కనే నోట్ చేసుకోండి. ఇంకా ఊరికే డ్రాఫ్ట్ కాపీ లేదు, ఇంకా ఎక్స్ట్రా బుక్స్ లేవు మన దగ్గర, ఏ బుక్లో నుంచి బిట్ వస్తుందో అనే టెన్షన్తో మాత్రం అస్సలు చదవద్దండి. ఇంకా మిగతా ఈ బాల్యదశ తప్పనించి మిగతా చాప్టర్స్ అన్నీ మీరు ఇంతకుముందు ఏది ఫాలో అయ్యారో ఖచ్చితంగా ఆ బుక్సే ఫాలో అవ్వండి. ఎందుకంటే పెద్ద చేంజెస్ ఏం లేవు డ్రాఫ్ట్ కాపీకి ఇప్పుడు ఈ బుక్లో ఉన్న మ్యాటర్కి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అంతా అలానే ఉంది, ఓకేనా. ఓల్డ్ సిలబస్ అంటారా, ఇంకా ఓల్డ్ సిలబస్లోనే అంశాలనే మోడిఫై చేసి మనకు ఈ సిలబస్లో పెట్టారు, ఓకేనా. సో పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. మనం సబ్జెక్ట్ని ఎంత గ్రాస్ప్ చేసుకుంటే మనం బిట్ అంత ఈజీగా చేయగలుగుతాం ఎగ్జామ్లో. అది ఇది చదివేసామనే తృప్తిలో ఉండిపోయి మనకు సబ్జెక్ట్ ఎక్కడ మిస్ అవుతుందో కొంతమందికి చాలా అర్థం అవ్వట్లేదు అది. సో ఫస్ట్ అయితే మీరు ఏ బుక్ని ఫాలో అయ్యారో ఇప్పుడు ఉన్న లెస్ టైంకి ఆ బుక్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా, ఓకేనా. ఇది ఫస్ట్ చాప్టర్కి మాత్రమే ఈ బుక్ని కొంచెం కన్సిడర్ చేసేసి ఏం పాయింట్స్ ఉన్నాయి ఇది ఒకటే అది మనకి ఎక్స్ట్రా యాడ్ అయినది. ఇంకా మిగతా వికాస దృక్పథాలు, సంజ్ఞానాత్మక వికాసము, అభ్యసనము, మూర్తిమత్వం అనే చాప్టర్లు ఆల్రెడీ మనం చదివిందే. ఫస్ట్ టైం రాసే వాళ్ళకు ఇప్పుడే ఫ్రెష్గా మీరు బయటకు వచ్చేసింటారు కాబట్టి మీకు సబ్జెక్ట్ సైకాలజీ అనేది భయం ఉండదు, ఓకేనా. సో మీరు కూడా ఈజీగా రాసేయచ్చు అనమాట. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఓకేనా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, ఓకేనా. ఎస్, బాల్యదశ. ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పుకుంటూ పోదాము, ఓకేనా. ఎక్స్ట్రా మ్యాటర్ అంతా వదిలేస్తాను. మీరు ఒకవేళ టైం ఉంది అనుకుంటే అది చదవండి. ఖచ్చితంగా బిట్ వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ క్లాస్ ఉంటుంది, ఓకేనా. సో వ్యక్తి జీవితంలో బాల్యదశ చాలా కీలకమైన దశ. ఈ దశలో వారు పొందే అనుభవాలు వారి మూర్తిమత్వ వికాసంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి కదా. బాల్యదశలో వారు పొందే అనుభవాలు అంటే బాల్యదశలో ఏదైతే అనుభవాలు పొందుతామో అవి ఖచ్చితంగా మన పర్సనాలిటీ, మూర్తిమత్వ వికాసం అంటే ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కదా. సో ఖచ్చితంగా మన పర్సనాలిటీ మీద, అంటే చిన్నప్పుడు మనం చాలా అల్లరి చేసి చాలా తుంటరి పనులు చేసి అలా వచ్చిన వాళ్ళకి కొంచెం విజన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు తిడతారు కానీ అన్నీ ఫేస్ చేసినోడు కొంచెం పెద్దగా అయ్యాక వాడికి ఇంకా తర్వాత అంత జ్ఞానమే ఉంటుంది వాడికి. సో కొంచెం ఎవరితో కలవకుండా లోన్లీగా ఉండే పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పర్సనాలిటీ అలానే సంఘంలో కొంచెం కలవకపోవడం అనేది అది కొంచెం మైనస్ అవుతుంది. సో ఇలాగా బాల్యదశ అనేది అక్కడ పొందిన అనుభవాల ప్రకారంగానే మూర్తిమత్వ వికాసం అనేది జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, ఓకేనా. సో ఫ్రాయిడ్ అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్ వంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యక్తి జీవితంలో బాల్యదశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దాయో చక్కగా విశదీకరించారు. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఎరిక్సన్ చెప్పిన మనోసాంఘిక వికాసము, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన మనో విశ్లేషణవాదము, అంటే మనం ఫస్ట్ చాప్టర్ పెరుగుదల వికాసంలో చెప్పుకున్నాం, మన వీడియోస్లో కూడా ఉన్నాయి. ఎరిక్సన్ చెప్పిన టేబులర్ ఫామ్లోనే చాలా ఈజీగా చెప్పాను అనమాట అవి. సో అవన్నీ కూడా బాల్యదశ తర్వాత కౌమార దశ వరకు ఉన్నాయన్నమాట. సో బాల్యదశలో పొందిన అనుభవాలు ఏ రకంగా పెద్దగయ్యాక ఏ రకంగా తనని తీర్చిదిద్దాయో చాలా చక్కగా వీళ్ళిద్దరు చెప్పారనమాట, ఫ్రాయిడ్ అండ్ ఎరిక్సన్ అనమాట, ఓకేనా. అందుకే బాల్యం వ్యక్తి జీవితానికి ఒక పునాదిగా చెప్పవచ్చు. కనుక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు బాల్యదశ నిర్మితి, వారి పూర్వ అభ్యసన అనుభవాలపై సరైన అవగాహన ఉండాలి. బాల్యదశ అంటే ఏమిటి, అందరి పిల్లల బాల్యం ఒకేలా ఉంటుందా, వేరువేరుగా ఉంటే దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, బాల్యదశను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, పిల్లల పెంపక విధానాలు పిల్లల బాల్యదశ నిర్మితిపై ఏ రకమైన ప్రభావం చూపుతాయి మొదలగు విషయాలు ఉపాధ్యాయులకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఓకేనా. ఫస్ట్ మనం యాజ్ ఎ టీచర్ బాల్యదశ అంటే ఏమిటో మనకు తెలియాలన్నమాట.
సో, అందరి పిల్లల బాల్యం ఒకేలా ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు. ఓకేనా? వేరు వేరు రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ రీజన్స్ అన్నీ మనం ఈ క్లాస్‌లో చెప్పేసుకుంటామన్నమాట. వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితుల్ని బట్టి ఏమిటి? ఎందుకు? వేరు వేరుగా ఉంటే దానికి ఎందుకు? రీజన్ ఏంటి? ఒక్కొక్కరి బాల్యం ఒక్కొక్కలాగా ఉండడానికి దారితీసే పరిస్థితులేంటి? బాల్యదశను ప్రభావితం చేసే అంశాలేమిటి? ఓకేనా? పిల్లల పెంపక విధానాలు చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ! పిల్లల బాల్యదశ నిర్మితిపై ఏ రకమైన ప్రభావం చూపుతాయి? పిల్లల పెంపక విధానాలనేది వాళ్ళ బాల్యదశపై ఎలా ప్రభావితం చూపుతాయి? మొదలగు అంశాలు ఇవన్నీ ఉపాధ్యాయులకు కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అందుకే మనం సైకాలజీ చదువుకుంటున్నాం కదా! రేపొద్దున టీచర్ అయిన తర్వాత మనకి ఇవన్నీ ఆల్రెడీ సబ్జెక్ట్‌లో మనం తెలుసుకుంటాం కాబట్టి అక్కడ పోయిన తర్వాత అమలు చేయాలనమాట దాన్ని. ఏ పిల్లోడికి ఏ డిఫరెన్స్ చూపియాలి? ఎలా చెప్పాలి? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలో పిల్లల పెంపకం వాళ్ళది ఎలా ఉంది? వాళ్ళ పేరెంట్స్ ఏంటి? అనేది మొత్తం తెలుసుకోవాలనమాట మనం. వాటితో పాటు వాళ్ళను ఏ రకంగా అధ్యయనం చేయాలో తెలుసుకోగలిగి ఉండాలి. ఉపాధ్యాయులు తాము పై అంశాలకు చెందిన జ్ఞానాన్ని సంపాదించుకొని తరగతి గదికి అన్వయించినప్పుడు తల్లిదండ్రుల సమావేశాలు ప్రతిస్పందించినప్పుడు వారికి మంచి గుర్తింపు రావడమే కాకుండా మంచి ఉపాధ్యాయులుగా రాణించగలుగుతారు. అదనమాట మెయిన్ థింగ్. సో, ఇవన్నీ జ్ఞానం ఉంటే ఏమవుతుంది? మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందాడనమాట. కదా! ప్రతి విద్యార్థిలో లోపాలేంటి? ఎందుకు బ్యాక్ ఉన్నాడు? ఆ రీజన్ తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం ప్రతి విద్యార్థికి హెల్ప్ చేయగలుగుతాం కదా! యెస్ అదనమాట. తర్వాత ఈ యూనిట్ లక్ష్యాలు ఏంటి అంటే మనం ఏం తెలుసుకుంటాం అనేది హెడ్డింగ్సే ఇంకా అంతే ఏముండదు. తర్వాత బాల్యదశ నిర్మాణం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలా జాగ్రత్తగా అయితే మీకు ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్ ముందుంటే ఖచ్చితంగా ముందు పెట్టుకోండి. ఒక పెన్ తీసుకోండి, పాయింట్ చేసుకోండి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఆల్టర్‌నేట్ లేకపోతే ఏం చేస్తాం? మనం చదవగలుగుతాం అనే కాన్ఫిడెన్స్‌ని మించినది బుక్ కూడా ఏం అవసరం లేదు కదా! యెస్. బాల్యదశ నిర్మాణం. బాల్యదశ అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రధానమైన దశ. యెస్. ఇది ఈ మధ్య మనం తరచుగా పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు అనే మాటలు వింటున్నాం కదా! పిల్లలు బాల్యాన్ని ఎందుకు అంటే ఇప్పుడు మెయిన్ రీజన్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ రీజన్ ఏంటి అంటే సెల్. ఒక్కొక్కరికి ఇండివిడ్యువల్ సెల్ ఉండడం. సో, పిల్లలకి మనం ఎలాగో సెల్ మంచి హ్యాబిట్ కాదని చెప్పేసి పెద్దలు చెప్పేసి పెద్దలే సెల్ చూసుకుంటూ కూర్చుంటారు. సో, అది అది ఇప్పుడు ట్రెండింగ్ రీజన్ ఏంటి అంటే అది సోషల్ మీడియా అనమాట. ఓకేనా? అసలు బాల్యాన్ని కోల్పోవడం అంటే ఏమిటి? ఆ వయసులో పొందాల్సిన పోషణ, సంరక్షణ, ఆటలు, పాటలు మొదలైనవి కోల్పోవడం అని అంటాం. సో, కదా! సో, మనం ఒక దాంట్లో బిజీగా ఉంటే మన పిల్లల్ని లేదంటే వారి బాల్యాన్ని ఎలా మనము అంటే ఫుల్‌ఫిల్ ఎలా చేస్తాము? వాళ్ళకి తగిన పోషణ ఉండాలి, సంరక్షణ ఉండాలి, ఆటలు, పాటల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళకి చెప్పాలి. ఓకేనా? సో, ఇవన్నీ వాళ్ళు కోల్పోతున్నారంటే వాళ్ళ బాల్య నిర్మాణం సరిగ్గా లేదు అని. ఓకేనా? అలా ఎందుకు జరుగుతుంది? అలా కాకుండా ఏం చేయాలి? అనేవి చాలా తీవ్రంగా ఆలోచించవలసిన అంశాలు. ఓకేనా? అయితే బాల్యం అంటే, బాల్యదశ అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు మనకు అనేక రకాల నిర్వచనాలు కనబడుతున్నాయి. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సాంఘికవేత్తలు, మానవ శాస్త్రజ్ఞులు మొదలైన వారి అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం. సో, బాల్యం అంటే ఏంటి? బాల్యదశ అంటే ఏంటి? బాలలంటే ఏంటి? అనేది చాలామంది చాలా రకాలుగా నిర్వచనాలు ఇచ్చారనమాట. ఓకేనా? సో, ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు వీళ్ళందరూ కలిసి నిర్వచనాలు ఇచ్చారనమాట. సో, చూద్దాము. సో, 17, 18 శతాబ్దంలో బాల్యం అనే భావన ఏర్పడింది. సో, ఇవన్నీ బిట్ ఓరియెంటెడే. ప్రతి పాయింట్ బిట్ ఓరియెంటెడే. సో, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? బాల్యం అనే భావన ఎప్పుడు ఏర్పడింది? 17th, 18th సెంచరీస్‌లో. ఓకేనా? ముఖ్యంగా జాన్ లాక్ విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించిన ప్రస్తావన ప్రారంభమైందని చెప్పవచ్చు. ఓకేనా? సో, జాన్ లాక్ తన విద్యా తాత్విక రచనలలో బాల్యం గురించి ప్రస్తావన అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు బాల్యం అనే ప్రస్తావన అంటే జాన్ లాక్ అనమాట. సో, ఈ రకం ఆలోచనలు, రచనలకు బాలను పరిపూర్ణత సాధించని వయోజనులుగా గుర్తించేవారు. ఓకేనా? ఈ రకం ఆలోచనలు, రచనలకు బాలలను పరిపూర్ణత సాధించని వయోజనులుగా గుర్తించేవారు. ఓకేనా? వికాసాత్మపరంగా, జైవిక పరంగా బాల్యంను శైశవం నుండి వయోజన దశకు మధ్య ఉన్న కాలాన్ని గుర్తించారు. ఓకేనా? వికాసాత్మపరంగా, జైవిక పరంగాను బాల్యంను శైశవం నుండి వయోజన దశకు మధ్య ఉన్న కాలాన్ని గుర్తించారనమాట. బాల్యం అంటే శైశవం నుండి వయోజన దశ వరకు ఉన్న మధ్య కాలం అనమాట. ఓకేనా? మన భారతదేశంలో న్యాయబద్ధంగా 14 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను బాలలని, 15 నుండి 18 సంవత్సరాల వయసున్న వారిని మైనర్లుగా గుర్తించడం జరుగుతుంది. సో, మన భారతదేశంలో న్యాయబద్ధంగా ఎంత వయసున్న పిల్లలని బాలని అంటారు అంటే 14 సంవత్సరాల వయసున్న వాళ్ళని. ఓకేనా?
సో 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్స్ అంటారనమాట. ఓకేనా. 18 ఇయర్స్ లోపు ఉండేవాళ్ళు. ఓకేనా, మైనర్స్ అనమాట. ఇంకా ఆటోమేటిక్గా 14 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకు మనం ఏమంటాము, పిల్లలు బాలలు అంటాం కదా. ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మన భారతదేశ ప్రకారం. ఫిలిప్ ఏరీస్ అనే చరిత్రకారుని రచన సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్లో బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించారనమాట. ఓకేనా. ఫిలిప్ ఏరీస్ అనే చరిత్రకారుడు తన రచన ప్రకారంగా సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ అనే రచనలో బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించారు. సో ఇతను కొంచెం వెరైటీగా చెప్పాడనమాట. తను రచించిన గ్రంథం ఏంటి, సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ అనమాట. సో అతను ఏం చెప్పాడు, బాల్యం అనేది సహజ సిద్ధమే కాదంట, అంటే న్యాచురల్ కాదంట, అది సమాజం ఏర్పరిచిన ఒక కాన్సెప్ట్ అది బాల్యం అనేది అని అంటున్నాడు. ఓకేనా, ఫిలిప్ ఏరిస్. ఓకేనా. 16వ శతాబ్దం అంతంలో బాల్యం గురించిన భావనలు యూరప్లో పెయింటింగ్, పాఠశాల రికార్డులలో, శిలాశాసనాల్లో, కొందరు రచయితల రచనల్లో కనిపించిందని ఫిలిప్ ఏరిస్ పేర్కొన్నాడు. సో ఇతను కొంచెం వెరైటీగా మాట్లాడాడు కదా. సో యాక్చువల్గా మనకు 17th-18th సెంచరీలో బాల్యం ఏర్పడింది అని ఒక భావన ఉంది. సో కానీ నేను ఏమన్నాడు, 16వ శతాబ్దంలోనే యూరప్లో పెయింటింగ్, పాఠశాల రికార్డులలో, శిలాశాసనాల్లో, కొందరు రచయితల రచనల్లో ఈ బాల్యం అనే భావన ఉంది, పేర్కొన్నాడు అని కనిపించింది అని చెప్పేసి ఫిలిప్ ఏరిస్ పేర్కొన్నాడు అనమాట. ఓకేనా. ప్రజలు బాలలను ఒక ప్రత్యేకమైన అమాయకులని, వారికి భద్రత అవసరమని, శిక్షణ అవసరమని గుర్తించారు. ఓకేనా. ప్రజలు ఏంటంటే ఇంకా అది కామన్ పాయింట్ అనమాట. వాళ్ళకి భద్రత ఉండాలి, శిక్షణ అవసరము, ప్రత్యేకమైన వాళ్ళు వాళ్ళంటే ఒక ప్రత్యేకమైన వారు, వాళ్ళకి ఖచ్చితంగా భద్రత ఉండాలి, వాళ్ళ అమాయకులు, శిక్షణ ఉండాలి అని గుర్తించారనమాట ప్రజలు. తర్వాత జాన్ లాక్ తత్వవేత్త తన రచనల్లో బాల్యంలోని పిల్లలు మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది, టాబ్యులా రసా అని పేర్కొన్నాడు అనమాట. సో జాన్ లాక్ బాల్యంలోని పిల్లల మనసును ఏమి రాయని నల్లబల్ల అన్నాడు. దీన్నే ఏమి రాయని నల్లబల్లనే ఏమంటారు, టాబ్యులా రసా అంటారు. ఓకేనా. సో ఎవరు దీన్ని చెప్పింది అంటే జాన్ లాక్ అనమాట. అలా ఏమి రాయబడింది, బాలల మనసులోకి సరైన భావనలను, అభిప్రాయాలను నాటుకునేటట్లు లేక ఏర్పడేటట్లు చేయడం తల్లిదండ్రుల, పెద్దల బాధ్యత అని సూచించాడనమాట. ఓకేనా. ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామికీకరణతో ఆదర్శవంతమైన పవిత్రమైన బాల్యదశకు లేక బాల్యానికి, పిల్లల పెంపకంలో జరగవలసిన వాస్తవానికి మధ్య అఘాతం ఏర్పడి విపరీత ధోరణులు కనిపించడం ప్రారంభమైంది. ఓకేనా. సో ఇంగ్లాండ్లో ప్రారంభమైన మనకు తెలుసు కదా, పారిశ్రామికీకరణ అప్పుడే 19వ శతాబ్దంలో కదా ప్రారంభమైంది. ఎస్. ఆదర్శవంతమైన పవిత్రమైన బాల్యదశకు లేక బాల్యానికి, పిల్లల పెంపకంలో జరగవలసిన వాస్తవానికి మధ్య అఘాతం ఏర్పడి విపరీత ధోరణి కల్పించడం ప్రారంభమైంది. సో దీంట్లో బిట్ ఓరియంటెడ్ ఏం లేదండి. తర్వాత కానీ 19వ శతాబ్దం అంతానికి బాల్యం పట్ల నూతన వైఖరి కనిపించింది. బాల కార్మిక వ్యవస్థలపై, బాల దోపిడీ లేక పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఓకేనా. సో ఇదంతా కూడా ఏం లేదు. సో ఇక్కడ బాల కార్మికులను ఎలా నిర్మూలించాలి, సో చదివేద్దామా, ఏముందో చదివేద్దాంలేండి. బాల్యం యొక్క పవిత్రతను, అమాయకత్వాన్ని కాపాడడము, పిల్లల్ని పెంచడం కుటుంబంలోని తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొంటూ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి అప్పుడు. ఓకేనా. బాల్యం గురించి ఆ సమయంలో బాలల కొరకు చిత్రాలతో కూడిన పుస్తకాలు, ఆట వస్తువులు, బొమ్మల తయారీకి కావాల్సిన ఫ్యాక్టరీలు వచ్చాయి. బాలల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడి పిల్లలకు నిర్బంధ విద్య ఇవ్వడం ప్రారంభమైంది. సో అప్పుడే అనమాట. ఓకేనా. బాల్యం ఒక వినోదభరితమైన, సంతోషకరమైన జీవితకాలంగా గుర్తించబడింది. 20వ శతాబ్దం ప్రారంభానికి బాల్యం పట్ల నవీన దృక్పథాలు ఏర్పడడం మొదలైనది. బాల్యం అంటే బాధలు లేని, కార్మిక పనులు లేని సంతోషకరమైన కాలంగాను, కష్టాలు భయాలు లేని ఆనందదాయక కాలంగాను గుర్తించాలని, బాల్యం ఆటలతో పాటలతో కూడిన బాధ్యతల అభ్యసనానికి, సాంఘికీకరణానికి అనువైన వయస్సుగా గుర్తించారు. ఓకేనా. సో అదనమాట బాల్యం గురించి. చైల్డ్ అంటే అని చాలామంది చెప్పారు. చైల్డ్ అంటే ఒక బాలుడు లేదా బాలిక అంటే ఏంటి అంటే, బ్రౌన్ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, తెలుగు నిఘంటు, బ్రౌన్ ఇంగ్లీష్ అనేది తెలుగు నిఘంటు 1852 ప్రకారం బిడ్డ అని, పిల్లకాయ అని, చైల్డ్ అంటే బిడ్డ అని, పిల్లకాయ అని అర్థం అనమాట. ఓకేనా. పత్రికా పదకోశం ప్రకారం, సో ఈ పత్రికా పదకోశం ప్రకారం చైల్డ్ అంటే పిల్లవాడు, చిన్నవాడు లేదా చిన్నది, బాలుడు, బాలిక, ఆడబిడ్డ లేదా మగబిడ్డ, శిశువు లేక వత్స అని. ఓకేనా. సో ఈ పత్రికా పదకోశం అంటేనే పదాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎస్. సో దీని ప్రకారంగా చైల్డ్ అంటే
పిల్లవాడు, చిన్నవాడు. సో, ఇవన్నీ అనమాట. ఓకేనా. 1989లో యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు బాలల హక్కులను ప్రసాదించినప్పుడు ఎప్పుడంట 1989 ఓకేనా. బాలల హక్కులు ఎప్పుడు ప్రసాదించారు యుఎన్ఓ వారు అంటే 1989లో. అప్పుడు 18 సంవత్సరాల వయసులోపు ఉన్న వారిని బాలలుగా గుర్తించారు. సో, ఇది చూడండి. సో, 1989లో యుఎన్ఓ ప్రకారం 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ బాలలే. ఓకేనా. సో, భారతదేశంలో అంటే అది యుఎన్ఓ ప్రకారంగా. మన భారతదేశంలో 14 సంవత్సరాల వయసులో ఉన్న వారిని బాలలుగా, 15-18 సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్లుగా. ఓకేనా. అది చూస్తాం మనం ఇందాకే. చైల్డ్‌హుడ్ అంటే బాల్యం అని, పసితనం అని, చిన్నతనం అని నిఘంటువులు పేర్కొంటున్నాయి. బాల్యదశ కాలాన్ని అంటే ఎప్పుడు 14 సంవత్సరాల వరకు బాల్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే బాల్యంలో పిల్లలు కొంటెగా, తొంటరిగా, అనాలోచితంగా, స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితినే బాల్యంగా పేర్కొన్నారనమాట. సో, అదనమాట చైల్డ్‌హుడ్ అంటే. ఓకేనా. బాల్యదశ అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనను అధ్యయనం చేసే వివిధ విభాగాలలో వికాసాత్మక మనోవిజ్ఞానం. ఓకేనా. బాల్యదశ అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏంటి అంటే ప్రవర్తనను అధ్యయనం చేసే వివిధ విభాగాలలో వికాసాత్మక మనోవిజ్ఞానం, డెవలప్మెంటల్ సైకాలజీ మానవ జీవితాలలో వివిధ దశలు విభజించి ఒక్కో దశలో ఏర్పడే పెరుగుదల వికాసాలను అధ్యయనం చేస్తుంది. ఓకేనా. ఇదనమాట అకార్డింగ్ టు సైకాలజీ ఏంటి బాల్యదశ అంటే ఇదనమాట. ఓకేనా. సో, శైశవ, పూర్వబాల్యం, ఉత్తర బాల్యం. ఈ పాఠ్యపుస్తకంలో బాల్యానికి సంబంధించిన పెరుగుదల, వివిధ వికాసాలు, శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, భాష ఇవన్నీ వికాసాలు, బాలల పెంపక విధానాలను, వారి మూర్తిమత్వ ప్రజ్ఞ వికాసాల గురించి తెలుసుకుంటాం. ఓకేనా. ప్రతి అంశం గురించి ఉంది. శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక, భాషాపరంగా. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఎస్. తర్వాత కుప్పస్వామి, మెక్మిలాను, ఫిలిప్ ఏరిస్ వీళ్ళు చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. ఓకేనా. కుప్పస్వామి అయితే ఆల్రెడీ ఒకసారి డిఎస్సి క్వశ్చన్ అడిగారనమాట 2018 అనుకుంటా. ఓకేనా. కుప్పస్వామి 1974 బాల్యదశను ఏమన్నాడు అంటే శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నాడు. ఓకేనా. శైశవ దశ నుండి యవ్వనారంభ దశ అంటే 11 or 12 ఇయర్స్ ఏజ్ వరకు అని పేర్కొనింది ఎవరు? కుప్పస్వామి 1974 ప్రకారం. ఓకేనా. అనేక మంది మనోవిజ్ఞానవేత్తలు 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు గల కాలాన్ని బాల్య దశగా పేర్కొన్నారు. ఓకేనా. సో, 3 నుండి 12 సంవత్సరాల వయసు వరకు గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారనమాట అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. ఓకేనా. దీనిలో 3 నుండి 6 సంవత్సరాల వయసును పూర్వ బాల్యదశగా, 7 నుండి 12 సంవత్సరాల వయసును ఉత్తర బాల్యదశగా పేర్కొన్నారు. ఎస్. తర్వాత మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు. ఓకేనా. మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు 1981 ప్రకారం బాల్యదశ అనగా పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు అని చెప్పింది ఎవరు? మెక్మిలన్ అనమాట. ఓకేనా. కుప్పస్వామి ఏం చెప్పాడు? యవ్వనారంభ దశ వరకే అని చెప్పాడు. కానీ ఈయన మెక్మిలన్ ఏం చెప్పాడు? బాల్యదశ నుండి పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు అని చెప్పారు. ఓకేనా. ఫిలిప్ ఏరిస్ 1962 అంటే ఈయన అందరికంటే ముందు. 1962 అంటే అందరికంటే ముందు కదా. ఎస్. బాల్య దశ గురించి చెప్తూ ప్రస్తుతం మనం శైశవ దశ, కౌమార దశల మధ్య గల కాలాన్ని బాల్యదశగా పేర్కొంటున్నారు. కానీ బాల్యదశ భావనలో ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నట్లు పేర్కొన్నాడు భారతీయ జనాభా గణనలో. సో, ఇతను చెప్పింది చూడండి ఒకసారి. మామూలుగా అంటే మనం ప్రస్తుతము శైశవ దశ నుండి కౌమార దశ వరకు అని చాలా వరకు పేర్కొంటున్నాం. కానీ బాల్యదశ ఎన్నో చారిత్రక అంశాలు ఎన్నో ఉన్నాయి బాల్యదశ అనే భావనలో అని చెప్పేసి అకార్డింగ్ టు భారతీయ జనాభా గణన అంటే భారతీయ జనాభా గణనలో ప్రకారము. ఓకేనా. 14 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలలుగా పేర్కొంటున్నారు. అంటే భారతీయ జనాభా గణన ప్రకారము ఎంత వయసు గల వారిని బాలలుగా పేర్కొంటున్నారు అంటే 14 సంవత్సరాలు. ఓకేనా. అయితే ది జువనైల్ జస్టిస్ అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. ఓకేనా. యాక్ట్ జువనైల్ జస్టిస్ యాక్ట్. ఓకేనా. ది జువనైల్ జస్టిస్ యాక్ట్ 2000 ప్రకారం 18 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలలుగా పేర్కొన్నారు. సో, చూడండి ఇది ఫిలిప్ ఏరిస్ ఏమన్నాడు అంటే యాక్చువల్గా మనము శైశవ దశ, కౌమార దశ మధ్య కాలాన్ని బాల్యదశగా పేర్కొంటున్నాం. అలా కాదు, చాలా చారిత్రక అంశాలు ఉన్నాయి ఈ భావన అనే బాల్యదశ అనే భావనలో. అలా ఆ ప్రకారంగా భారతీయ జనాభా గణనలో 14 సంవత్సరాల లోపు వారిని బాలలు అంటాం.
ద జువనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారము 2000 ప్రకారం 18 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలలుగా పేర్కొంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇలా బాల్యదశను గూర్చి అనేక మంది రకరకాలుగా పేర్కొన్నారు. ఓకేనా. అదే మన ఆర్టీఏ అయితే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయితే 6 to 14 ఇయర్స్ కదా. ఎస్, మనకు తెలుసు అది. ఓకేనా. తర్వాత బాల్యదశకు సంబంధించిన సామ్యాలు, వైవిధ్యాలు అంటే బాల్యదశకు సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటి, సేమ్ పాయింట్స్ ఏంటి అనేది. ఓకేనా. అందరూ పిల్లలు ఒకేలా ఉంటారా, అందరి పిల్లల బాల్యం ఒకేలా ఉంటుందా, ఇలా ప్రశ్నించినప్పుడు అందరి పిల్లలు ఒకేలా ఉండకపోయినా కొన్ని అంశాల్లో పోలికలు ఉంటాయి, మరికొన్ని అంశాల్లో భేదాలు ఉంటాయి అనే సమాధానం ఎక్కువగా ఉంటుంది. ఆ పోలికలు, సామ్యాలు అంటే పోలికలు. ఓకేనా. వైవిధ్యాలు అంటే డిఫరెన్సెస్ అనమాట. ఓకేనా. సో ఏముంటాయి, డిఫరెన్సెస్ ఏముంటాయి, సామ్యాలు ఏముంటాయి అనేది చూద్దామన్నమాట. ఓకేనా. కనీస అవసరాలు పుట్టుకతో వచ్చి ఇక్కడ ఏం లేదు అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్పారు అంటే రాము అందరితో సరదాగా మాట్లాడతాడు, రవి అస్సలు ఎవరితో అంటే సామాజికంగా ఎలా ఉంటారు అనేది, అలా ఉండడంలో కూడా ప్రాబ్లమే అనేది. ఓకేనా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అని. ఓకేనా. ఈ తేడాలు ఎందుకు ఈ తేడాలు అని ప్రశ్నించుకుంటే పిల్లల బాల్యంలో పొందిన వివిధ అనుభవాల ప్రభావం అనేది వారి ప్రవర్తన అంటే మూర్తిమత్వంపై ప్రభావం చూపుతుంది. మనం ఫస్ట్ పాయింట్ అదే చదువుకున్నాం కదా, బాల్యదశ అనేది మూర్తిమత్వంపై ప్రభావం చూపుతుంది అని. సో అదే అనమాట. ఎందుకు ఈ తేడాలు అంటే బాల్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాలు పొందారు, దాని ప్రకారంగా మూర్తిమత్వంపై ప్రభావం చూపుతుంది. ఓకేనా. అంతేగాక వారి అనువంశికత కారకాలు. ఓకేనా. అనువంశికత అంటే ఏంటి, మనకు పుట్టుకతో కొన్ని వస్తాయన్నమాట. ఇంకా వీడు మారడ్రా, వీడు అంతేరా అని అనుకుంటాం కదా. సో చిన్నప్పటి నుంచి వాడు అట్లే ఉన్నాడురా అని. సో అదనమాట అనువంశికత. ఓకేనా. కొందరు పిల్లల్ని అతి గారాబంగా పెంచితే మరికొందరు నియమాలు, కట్టుబాట్లు పేరుతో కఠినంగా పెంచుతారు. ఓకేనా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెంచుతారు. కొంతమంది నువ్వు ఇది చేయాలి అంటే చేయాలి ఖచ్చితంగా, నా మాట శాసనం, శివగామి మదర్స్ ఉంటారు కదా కొంతమంది. సో అలా అనమాట. నేను చెప్పిందే చేయాలి, ఖచ్చితంగా చేయాలి, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు ఫస్ట్ నోరు మూసుకో. సో ఇలాంటివి కొన్ని. కొంతమంది ఏంటి చాలా ఫ్రీగా ఉంటారనమాట. అతిగా గారాబం పెట్టినా కష్టమే, అతి నియమాలు కట్టుబాట్లు పెట్టినా కష్టమే. సో ఒక నియమం, నిబద్ధత ఉంటుంది బాల్యంని బాలలు ఎంజాయ్ చేయాలి అంటే. ఓకేనా. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు, వెస్టి కుటుంబ వ్యవస్థలో పెరిగిన పిల్లలకు తేడాలు ఉంటాయి, చాలా తేడాలు ఉంటాయి కదా. ఎస్, శ్రీధర్ వాళ్ళ అమ్మ. సో ఒక ఎగ్జాంపుల్స్ చేయాలి, ఇది మనకు ఓరల్ టాపిక్ వెళ్ళండి. తర్వాత వచ్చేసి ఇలా బాల్యంలో పిల్లలు పొందే ప్రతి అనుభవం పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. ఓకేనా. ఫలితంగా పిల్లలు బాల్యదశ నిర్మితి అనేది వారు పొందిన అనుభవాలు, పెంపక విధానాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఓకేనా. ఫలితంగా పిల్లలు బాల్యదశ నిర్మితి అనేది వారు పొందిన అనుభవాలు, పెంపక విధానాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఓకేనా. ఎస్, బాల్యదశ సారూప్యాలు అనేవి వేరువేరు బాల్యానుభవాలు ఉన్న బాలల్లో గల పోలికలను తెలుపుతాయి. ఓకేనా. అదేవిధంగా వైవిధ్యాలు అనేవి బాలలు పొందిన అనుభవాలు, ఇతర అంశాలు ప్రభావం వివిధ బాలల మధ్య గల సో సామ్యాలు అయినా పోలిక వైవిధ్యాలైనా సరే వాళ్ళు పొందిన అనుభవాల ప్రకారంగానే వివిధ వేరువేరుగా ఉంటాయన్నమాట. ఓకేనా. బాల్యదశ అనుభవాలు సమాజానికి మధ్య, సంస్కృతికి మధ్య, ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి మధ్య వేరువేరుగా ఉంటాయి. సో నా బాల్యదశ అనుభవం ఎలా ఉంటుందంటే, నేను పెరిగిన సమాజాన్ని ప్రకారంగా, నేను నా ఇంట్లో ఉన్న సంస్కృతి ప్రకారంగా నా బాల్యం ఉంటుంది. అలాగే నేను ఎక్కడ పెరిగాను, నా ప్రదేశం ఏంటి, అక్కడ తెలుగు మాట్లాడతారా, హిందీ మాట్లాడతారా, ఉర్దూ మాట్లాడతారా, తెలుగు మాట్లాడతారా. సో ఇవన్నీ కూడా రీజన్సే అనమాట. ఓకేనా. సో ఇవి నా అనుభవాలు. వేరే వాళ్ళు వేరే ప్రదేశం, వేరే కంట్రీలో పెరిగింటారు. అమెరికాలో పెరిగిన పిల్లోడికి మన ఇక్కడ పెరిగిన పిల్లోడికి తేడా ఉంటుంది కదా. సో అదనమాట. సో అందరి బాల్యదశ ఒకటే రకంగా అసలు ఉండదు. ఓకేనా. బాలలు అభివృద్ధి చెందిన దేశాల్లో పొందే అనుభవాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పొందే అనుభవాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకు పేదరికంలో ఉన్న కుటుంబాలు ఉన్నట్లే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటారు. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంపన్న కుటుంబాలు ఉంటాయి. సో అలా అనమాట డిఫరెన్సెస్. ఏ కేటగిరీ, బి కేటగిరీ అనేసి అంటాం కదా. సో అలా అనమాట. సో డబ్బులుండి కొంచెం బాగా అభివృద్ధిగా ఉండే వాళ్ళలో ఒక రకంగా, తర్వాత లేని వాళ్ళ దగ్గర ఒక బాల్యం ఒక రకంగా ఉంటుంది. ఓకేనా. బాల్యదశ పిల్లలు పొందే ఆహారం, ఆటలు, పాటలలో అనుసరించే నియమాలు, కుటుంబ వ్యవహారాల్లో పిల్లలు పాల్గొనే విధానం మొదలైనవి బాల్యదశలో వైవిధ్యాలకు కారణమవుతాయి. సో ప్రతిదీ అనమాట. ఆహారం, ఆటలు, పాటలు, సంస్కృతి, సమాజము, ప్రదేశము. సో ఇవన్నీ కుటుంబ వ్యవహారాలు, తల్లి పాత్ర, తండ్రి పాత్ర, సమాజం పాత్ర, పాఠశాల పాత్ర. సో ఇవన్నీ కూడా ఒకరి బాల్యదశకి ఇంకొక బాల్యదశకి వైవిధ్యాలు అనమాట, రీజన్స్ అనమాట, ఎందుకు తేడా ఉన్నాయి అంటే. ఓకేనా.
సో, సాయి వాళ్ళ నాన్నగారు. సో, ఇవన్నీ ఎగ్జాంపుల్సే. సో, అలాగే ఆహారపు అలవాట్లు కూడా పిల్లల్లో భిన్నంగా ఉంటాయి. ఉద్వేగాలు ప్రదర్శించడంలో, అభిరుచులు, వైఖరులు, సాంఘిక అంశాల్లో పాల్గొనే తీరు, నైతిక విలువలు మొదలైన అంశాల్లో కూడా పిల్లలు వైవిధ్యాన్ని కలిగి ఉంటారు. ఓకేనా? సో, ఇదంతా గూడా మన బాల్య దశ బ్యాక్‌గ్రౌండ్. అంటే ఎలా పెరిగాం మనం అనేది. ఓకేనా? అభ్యసన శైలులలో, లక్షణాంశాల్లో, జీవన నైపుణ్యాల్లో కూడా పిల్లలు భిన్నంగా ఉంటారు. ఓకేనా? ఇలా బాలలలో సారూప్యాలతో పాటు అనేక వైవిధ్యాలు కూడా కనిపిస్తాయి. సో, యాక్చువల్‌గా అయితే పిల్లల్లో సేమ్ పోలికలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు రియాక్ట్ అయ్యేది ఇప్పుడు చిన్న పిల్లోడు అమ్మ కనిపియకపోతే ఎవ్వరు ఏ పిల్లోడైనా ఏడుస్తాడు. అది సారూప్యం అనమాట. ఇంకోటేంటి ఏదైనా కావాలి అంటే పిల్లలు ఏడ్చి సాధిస్తారు. నాకిది కావాలి అని. అది అందరూ చైల్డ్ చేసే పనులే. అందరూ చేసే పనులే అవి. అవి సారూప్యాలనమాట. వైవిధ్యం ఎందుకుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ మన టాపిక్ ఏంటి అంటే వైవిధ్యాలు ఎందుకుంటాయి అనేది టాపిక్ అనమాట. ఓకేనా? వైవిధ్యాలు ఎందుకుంటాయంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు ఒకే ఆహారపు అలవాట్లు ఉంటాయా అందరి పిల్లల్లో? ఖచ్చితంగా ఉండవు. ఒకే ఉద్యోగం ఉంటుందా వాళ్ళ ఫాదర్‌కి? అస్సలు ఉండదు. యెస్. అది. సో, అదనమాట. అంటే ప్రతి అంశం కూడా బాల్య దశలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ డిఫరెంట్ వైవిధ్యాలు ఎందుకుంటాయి ఒక్కొక్కరి బాల్య దశలో అంటే అదనమాట రీజన్స్. సో, ఇలా బాలలలో సారూప్యాలతో పాటు అనేక వైవిధ్యాలు కనిపిస్తాయి. ఓకేనా? భారతీయ నేపథ్యంలో బహుళ బాల్యాలు అంటే మన ఇండియన్ సిస్టమ్‌లో మల్టిపుల్ చైల్డ్‌హుడ్ ఎందుకు? రీజన్స్ ఏంటి అంటే ఏం లేదు ఇక్కడ చూడండి చెప్పడానికి. సో, బాల్యం అనేది పిల్లలు ఆటలతో, పాటలతో గడుపుతూ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ, ప్రోత్సాహం పొందుతూ పెద్దల సంరక్షణలో బలంగా, నమ్మకంగా, ఆత్మస్థైర్యంతో పెరిగే సమయం. పిల్లలకు ఇది చాలా విలువైన సమయం. పిల్లలు భయానికి దూరంగా, హింస నుండి రక్షణ పొందుతూ, వేధింపులకు, దోపిడీకి గురి కాకుండా జీవించాల్సిన సమయం. బాల్య దశలో పిల్లలు పొందే ఆదరణలో గుణాత్మకత వారిలో భవిష్యత్ జీవితానికి ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఖచ్చితంగా మా పిల్లలంటే హింసకు కాదు. అంటే కొట్టుకుంటూ ఎప్పుడు తల్లిదండ్రులు కొట్టుకుంటూ, ఉపాధ్యాయులు కొట్టుకుంటూ నీకేం రాదు, నీకేం చేత కాదా, నువ్వు ఏంట్రా ఇలా అల్లరి చేస్తావు, నువ్వు ఏంట్రా అసలు అనేసి వాళ్ళని ఇలా హింసపరంగా కాదు. ఆ హింస నుండి రక్షణ పొందేలాగా వాళ్ళని మనం ట్రీట్ చేయాలన్నమాట. ఓకేనా? ఎవరి నుంచైనా వాళ్ళు భయపడినప్పుడు మనం ధైర్యం చెప్పాలి. ఎవరితోనైనా వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం వాళ్ళకి ఓదార్పునివ్వాలన్నమాట. సో, అది. అయితే అందరు పిల్లలు అలా పెరుగుతున్నారా? అందరి బాల్యం అలానే ఉందా? అంటే మనం కాదనే చెప్పాలి. ఓకేనా? సో, ఇది క్లియర్‌గా కనపడడం లేదు ఈ బాక్స్ అనేది. భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశలు అంతవరకు కనిపిస్తుంది కానీ మిగతా ఏం లేదు. సో, అందుకే నేను రాసుకున్నాననమాట. ఓకేనా? సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత తరగతికి చెందిన పిల్లలు, వివక్షతకు గురైన పిల్లలు అంటే నువ్వు నల్లగున్నావు, తెల్లగున్నావు. సో, నీ దగ్గర డబ్బులున్నాయి, నీ దగ్గర డబ్బులు లేవు. సో, ఈ మధ్య బాడీ షేమింగ్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. అంటే నువ్వు హైట్‌గా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీ కాలు వంకర పోయింది. సో, ఇవన్నీ కూడా వివక్షతనే. ఓకేనా? పట్టణ వాతావరణంలో పెరిగిన పిల్లలు, అటవీ ప్రాంతంలో పెరిగిన పిల్లలు, మధ్యతరగతి, దిగువ తరగతి చెందిన పిల్లలు, దత్తత ద్వారా పెరిగిన పిల్లలు అంటే పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, ఆ చైల్డ్‌ని దత్తత తీసుకుంటారు. సో, అలా ఆ రకంగా పెరిగిన పిల్లలు, అనాథ పిల్లలు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు. ఓకేనా? వైవిధ్య సామర్థ్యాలు ఉన్న పిల్లలు. ఓకేనా? అంటే డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అంటే ఏంటి? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా! సో, వాళ్ళనమాట. ఓకేనా? తల్లిదండ్రుల్లో ఒకరే ఉన్న పిల్లలు అంటే పేరెంట్ ఫాదర్ అయినా ఉంటారు, లేదంటే మదర్ అయినా ఉంటారు. ఇంకొక వాళ్ళు చనిపోయినన్నా ఉంటారు, లేదంటే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళన్నా ఉంటారు. సో, అలా ఆ పిల్లవాడు. విచ్ఛిన్న కుటుంబంలో పిల్లవాడు అంటే చిన్న కుటుంబంలో. ఓకేనా? వేధింపులకు గురైన పిల్లవాడు. ఓకేనా? ఫ్యామిలీలోనే కొంతమంది వేధించే వాళ్ళు ఉంటారనమాట. చాలా జరుగుతున్నాయి కదా ఈ మధ్య కాలంలో. సో, అలా. తర్వాత బాల్య కార్మికులు. ఇంకా వాళ్ళ జీవితం అయితే మరీ ఘోరంగా ఉంటుంది కదా! తర్వాత వెస్టి కుటుంబంలో అంటే వేరుగా వచ్చిన కుటుంబంలో పిల్లలు. నేర స్వభావం గల పిల్లలు. సో, ఇవన్నీ కూడా ఇంకా వదిలివేయబడిన పిల్లలు. సో, కొంతమంది ఇష్టం లేక కనేసి రోడ్ల మీద చెత్త బుట్టల్లో అలా ఎక్కడంటే అక్కడ విసిరి పారేస్తూ ఇలా వదిలేస్తుంటారు కదా! ఆ పిల్లలు. సో, ఇవన్నీ రీజన్సే అనమాట. ఇవి ఆప్షన్స్ ఇచ్చి ఇది కాని ఒక ఆప్షన్ ఇచ్చి కానిదేది అయినదేది అని ఇచ్చినారనుకో మనకి ఇవన్నీ గుర్తుండాలన్నమాట. ఓకేనా? సో, అదనమాట. పైన చూపిన చిత్రంలో పేర్కొన్న అనేక అంశాలు మన భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశలు ఏర్పడడానికి కారణమవుతాయి. ప్రపంచీకరణ బాల్యదశ. ఓకేనా? చూద్దాం ఏంటో. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి ప్రపంచ దేశాల మధ్య దూరాన్ని తగ్గించింది. ఓకేనా? అంటే ఏంటి అంటే సామాజిక మాధ్యమాల వల్ల కదా! సామాజిక మాధ్యమాలు ప్రపంచంలో వ్యక్తుల మధ్య సంబంధాలను
ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. అంటే దూరంగా ఉన్నా కూడా ఈ సామాజిక మాధ్యమాల వల్ల చాలా దగ్గరగా ఫోన్స్, వీడియో కాల్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా దగ్గరగా ఉన్నట్లు ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరిలో పై అంశాలు తమ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, వైఖరులు, అభిరుచులు మొదలైన అంశాల్లో ప్రభావితం చేస్తాయి. ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాల గుండా విస్తరించే విధానమే ప్రపంచీకరణ. ఓకేనా. ప్రపంచం నేడు విశ్వగ్రామంలా మారిపోయింది. సో ఇదంతా ఓరల్ కాన్సెప్ట్ లేదు, దీంట్లో బిట్ ఓరియంటెడ్ ఏం లేదు. తర్వాత బాల కార్మికులు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. ఓకేనా. బాల కార్మిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతుంది. ఓకేనా. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్కువ అవ్వాలి కానీ ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట ఈ బాల కార్మిక వ్యవస్థ. మన రాజ్యాంగం ప్రకారం 6 to 14 ఇయర్స్ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి కదా. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి కదా 6 to 14 ఇయర్స్ వాళ్ళకి. ఎస్. కానీ తల్లిదండ్రులు అవిద్య, పేదరికం మొదలైన అంశాల వలన కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ఆర్థిక కోణంలో చూడడం జరుగుతుంది. అంటే తల్లిదండ్రులకు కొంతమందికి విద్య లేకపోవడం, అంటే చదువుకోని పేరెంట్స్, లేకపోతే చదువుకున్నా కూడా పేదరికం ఉన్నవాళ్ళు, పేదరికం వలన కొంచెం ఏమంటారు సంపాదించుకోలేక పిల్లల్ని చదివించుకోలేక, తర్వాత ఆర్థిక కోణంలో అంటే ఫీజులు ఎక్కువ కట్టలేకపోవడంలో ఇంకా ఏంటంటే వీడు పోయి స్కూల్కి ఇప్పుడు ఏం చేయాలి, అదే పనికి పోతే డబ్బులు వస్తాయి కదా అని కొంతమంది ఇలా ఆలోచిస్తారన్నమాట ఆర్థిక కోణంలో. ఓకేనా. ఫలితంగా ఆటపాటలతో ఆనందంగా విద్యార్జన చేయాల్సిన పిల్లలు కార్మికులుగా మారుతున్నారు. సో ఇవన్నమాట రీజన్స్. ఓకేనా. బడిలో నమోదైన వారు 14 సంవత్సరాల వరకు చదువు కొనసాగించువారు, మధ్యలో బడి మానేసేవారు అని 2 రకాలుగా ఉంటారు. 10th క్లాస్ అయిపోయేంత వరకు చాలా కొద్ది మంది మధ్యలో డ్రాప్ అవుట్స్ ఉంటారు. వాళ్ళు మళ్ళీ బడి మానేసి ఏం చేస్తారంటే బాల కార్మికులుగానే, బడిలో నమోదు కానివారు, అసలు కొంతమంది బడిలో నమోదే కారనమాట. సో వీళ్ళందరూ ఎక్కడికి పోతారంటే బాల కార్మికులుగా. ఓకేనా. సో బడి బయట ఉన్న పిల్లలందరూ బాల కార్మికులే. ఎందుకంటే బడికి రాని పిల్లలు ఏదో ఒక పనిలో కనీసం ఇంట్లో తమ కన్నా చిన్న పిల్లలను జాగ్రత్తగా చూడడం ఉంటారు. ఓకేనా. సాధారణంగా బాలలు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటే వారిని బాల కార్మికులు అంటాం. ఓకేనా. పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని మరియు గౌరవాన్ని పోగొట్టి వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో నియమించినట్లయితే వారే బాల కార్మికులు అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వహించినది. ఓకేనా. నిర్వహించింది. ఓకేనా. ఏంటంట, పిల్లలు వారి బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని మరియు గౌరవాన్ని పోగొట్టి వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో నియమించినట్లయితే వారే బాల కార్మికులు అని చెప్పింది ఎవరు, నిర్వచించింది ఎవరు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ILO. ఓకేనా. సో చేయాల్సింది చేయకుండా సరే వారి బాల్యాన్ని కానీ, సామర్థ్యాన్ని కానీ, గౌరవాన్ని కానీ పోగొట్టేసి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే ఏ పనైనా అది బాల కార్మికుల కిందకే వస్తుంది అని ILO చెప్పిందనమాట. ఓకేనా. భారతదేశ జనాభా గణన ప్రకారం 2001 ప్రకారం 17 సంవత్సరాల వయసు లోపు పిల్లలు పరిహారం, వేతనం, లాభం పొంది లేక పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని బాల కార్మికులుగానే నిర్వచించినది. ఓకేనా. సో 2001 భారతదేశ జనాభా గణన 2001 ప్రకారం 17 సంవత్సరాల వయసు లోపు పిల్లలు, వాళ్ళు డబ్బులు ఇప్పించుకోకుండా ఫ్రీగా పనిచేసిన వాళ్ళందరినీ ఏమంటారు, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని ఏమంటారు అంటే బాల కార్మికులు అని నిర్వచించిందనమాట. ఓకేనా. ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952లో, ఓకేనా, ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952, ఓకేనా, 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు గనుల్లో పనిచేయడాన్ని నిషేధించింది. ఓకేనా. ఏంటంట, ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952. ఓకేనా. ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952లో ఏం పేర్కొన్నారు అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు గనుల్లో పనిచేయడాన్ని నిషేధించిందనమాట ఇది. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఓకేనా. తర్వాత యూనిసెఫ్ 2016 జూన్, ఇది డ్రాఫ్ట్ కాపీలో ఉన్న పాయింట్ అనమాట. 2016 జూన్ ప్రపంచంలో దాదాపు 150 మిలియన్ బాల కార్మికులు పనులలో యూనిసెఫ్ 2016 జూన్ ప్రకారం ప్రపంచంలో దాదాపు 150 మిలియన్ బాల కార్మికులు ఉన్నారని పేర్కొందనమాట. ఇప్పుడు మన డ్రాఫ్ట్ కాపీ అయినప్పుడు ప్రస్తుతం అని చెప్పేసి దాంట్లో ఉందన్నమాట. సో మీకు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయినాను నేను ఇక్కడ. ఇంతసేపు నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, అదంతా మన అకాడమీ బుక్ ప్లస్ డ్రాఫ్ట్ కాపీ 2 కలిసి
ఎక్స్ట్రా ఏమన్నా దీంట్లో ఇవ్వండి నేను ఇలా రాసేసాననమాట అక్కడే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మళ్ళీ ఎక్స్ట్రా నోట్స్ రాయడం అనేది అస్సలు అవ్వదు. 45 డేస్ కాదు కదా! 3 మంత్స్ టైమ్ ఇచ్చినా మనకు సైకాలజీ అనే ఒక్క సబ్జెక్ట్ మాత్రం కూడా అయిపోదు. ఓకేనా? సో, అందుకనేసి నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడే యాడ్ చేసుకున్నాననమాట. ఏమీ లేదు ఎక్స్ట్రా. అసలు ఈ బుక్ ఒక్కటి చదివినా చాలు. కానీ చాలామంది భయపడుతున్నారు. డ్రాఫ్ట్ కాపీ, డ్రాఫ్ట్ కాపీ, డ్రాఫ్ట్ కాపీ. సో, చెప్పలేం దాంట్లో నుంచి కూడా ఒక్క పాయింట్ బిట్టొచ్చినా కూడా మీరు చెప్పారు కదా! ఆ రోజు మీ వీడియో చూడడం వల్లే నేను అది డ్రాఫ్ట్ కాపీ చూడలేదు అని అంటారు. సో, ఎందుకొచ్చిన గొడవ అనేసి నేను కూడా ఒకసారి చూసి డ్రాఫ్ట్ కాపీలో ఏముందో చూసి ఇక్కడ నోట్ చేస్తున్నాననమాట. ఓకేనా? సో, నంబర్ ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్. ప్రపంచంలో దాదాపు 150 మిలియన్ బాల కార్మికులు ఉన్నారు అనేసి ఇచ్చారనమాట. తర్వాత యూనిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో, అదే ప్రపంచంలో కాకుండా మన భారతదేశంలోనే సుమారు 28 మిలియన్ పిల్లలు, అది ఎవరు 5-14 ఇయర్స్ పిల్లలు పనులలో నిమగ్నమైనారనమాట. సో, ఇది ఇంపార్టెంట్ అనమాట చూడండి. తర్వాత బాలలు కార్మిక పనులలో నిమగ్నమై ఉండడం వల్ల వారు తమ విలువైన బాల్యాన్ని కోల్పోవడమే కాకుండా శారీరక, మానసిక, సామాజిక వికాసాల్లో క్లిష్టతలను ఎదుర్కొంటూ హింస, అణిచివేతకు గురవుతున్నారనమాట. విద్య అనేది పిల్లల వికాసంతో పాటు వారి హక్కుల్ని వారు పొందడానికి దోహదం చేస్తుంది. యెస్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్ అనమాట కదా! వాళ్ళు మెయిన్‌గా పొందాల్సింది ఎడ్యుకేషనే. సో, బాల్య దశ నిర్మాణం సరిగ్గా ఉండాలంటే పిల్లలందరూ పాఠశాలలో ఉండాలి కదా! కనుక ఉపాధ్యాయులు ఈ అంశాలను సమాజంలో వివరించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తోడ్పడాలన్నమాట. ఓకేనా? తర్వాతొచ్చేసి బాలల పీడనం లేక దురాచారం, చైల్డ్ అబ్యూస్ చాలా రకాలుగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మనం కదా! సో, ఇక్కడంతా ఏం బిట్టిచ్చే పాయింట్ ఏం లేదు. చాలా ఓవరాల్‌గా ఉంది ఇక్కడ. తర్వాతొచ్చేసి బాలల అంశాలు ఇచ్చారు కదా! యెస్, ఒకసారి చూసేద్దాంలెండి. ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యా రంగంలో ఎంతో పురోగాభివృద్ధి సాధిస్తున్న బాల పీడనం లేక దురాచారం, చైల్డ్ అబ్యూస్ అనేది చాలా చోట్ల కనపడుతుంది. తల్లిదండ్రులు గానీ, సంరక్షకులు గానీ వారి చర్యల ద్వారా లేదా కావాల్సినవి చేయడంలో లోపం ద్వారా బాలలకు గాయం, మరణం, ఉద్వేగ హాని లేదా తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉంటే దాన్ని బాలల పీడనంగా చెప్పవచ్చు. ఓకేనా? పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భౌతికంగా, మానసికంగా హింసించడం, లైంగికంగా హింసించడం, ఉద్వేగపరంగా హింసించడం, దోపిడీకి గురి చేయడం మొదలైనవి బాలల పీడన కింద పరిగణించబడతాయి. పిల్లలను నిర్లక్ష్యం చేయడం అనేది వారిని భౌతికంగా నిర్లక్ష్యం చేయడం, సరైన పర్యవేక్షణ చేయకపోవడం, ఉద్వేగపరంగా నిర్లక్ష్యం చూపడం. సో, ఏడుస్తున్నారంటే ఇంకా మనం ఏడిపించే మాటలు మాట్లాడకూడదు. ఖచ్చితంగా పిల్లల్ని దగ్గర తీయాలి, వాళ్ళని ఓదార్చాలి. ఓకేనా? భౌతికంగా అంటే ఫిజికల్‌గా కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. ఖచ్చితంగా తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సమాజంలో ఫ్రెండ్స్, సో, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. సరైన పర్యవేక్షణ, మెయిన్‌గా బాల్యదశ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు సరైన పర్యవేక్షణ ఉండాలి. భౌతికంగా వాళ్ళని కాపాడాలి. హర్ట్ చేయకూడదు, కొట్టకూడదు, ఏం అనకూడదు. అవసరమే అప్పుడప్పుడు దండన. కానీ అదే పనిగా అదే దాన్ని మనం చెప్పకూడదు. అదే పనిష్మెంట్ లాగా ఉండకూడదనమాట. ఓకేనా? ఎమోషనల్‌గా కూడా పిల్లలు అప్పుడే పుట్టింటారు. అప్పుడే పెద్దగా అవుతూ ఉంటారు. సో, వాళ్ళని నీకు అది కూడా తెలియలేదా? ఇది కూడా తెలియలేదా? అనేసి వాళ్ళని నిందించకూడదనమాట. ఉద్వేగపరంగా వాళ్ళను నిర్లక్ష్యం చేయకూడదనమాట. ప్రతి దానిలో యెస్, నేనున్నాను. నీకేమన్నా అయితే నాకు చెప్పు. నేనున్నాననే ధైర్యం నీకిస్తున్నాను అనేసి పేరెంట్స్ చెప్పాలి. అండ్ టీచర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. పేరెంట్స్ కూడా చెప్పాలన్నమాట. ఓకేనా? టీచర్స్ కూడా చెప్పాలి. వైద్యపరంగా నిర్లక్ష్యం అనమాట. అంటే ఏదన్నా వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళను పట్టించుకోవాలన్నమాట. ఓకేనా? విద్యాపరంగా నిర్లక్ష్యం. ఖచ్చితంగా పిల్లలు స్కూల్లో ఉండాలి. బాగా చదవాలి. అలా నిర్లక్ష్యం చేసినా ఏమవుతుందంటే వాళ్ళలో ప్రభావం చూపుతుందనమాట. అది పెద్దగా అయిన తర్వాత వాళ్ళ మూర్తిమత్వ వికాసంలో. ఓకేనా? సో, ఈ అంశాలన్నీ బాలల శారీరక, మానసిక విధానంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఓకేనా? ఉద్వేగపరమైన పీడనం అనేది పిల్లల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పిల్లలను లైంగికంగా ఉపయోగించుకోవడం, ఈ అంశంపై ఒత్తిడి చేయడం, నీలి చిత్రాల్లో చూపడం మొదలైనవి లైంగిక హింసలుగా చెప్పవచ్చు. పిల్లలను భౌతికంగా, మానసికంగా నిర్లక్ష్యం చేయడం, వారిని భౌతికంగా శిక్షించడం మనం చాలా చోట్ల గమనిస్తాం. కొన్ని సందర్భాల్లో ఇంటి వద్ద పిల్లల విషయంలో ఘర్షణలు జరుగుతుంటాయి. మగపిల్లవాడు, ఆడపిల్ల ఇష్టం లేని సంతానం మొదలైన అంశాలపై. అంటే పిల్లల విషయంలో అంటే ఇప్పుడు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అంటే అబ్బబ్బో! మగపిల్లవాడు పుట్టింటే బాగుండే, తర్వాత
కొంతమందికి పిల్లవాడి కంటే ఆడపిల్లనే ఇష్టమనమాట. 2 సార్లు చూసినా ఇంకా మళ్ళీ ఆడపిల్ల పుట్టలేదే, నా ఇంటి మహాలక్ష్మి ఇంకా పుట్టలేదనేసి ఈ ఈ విషయం పట్ల గూడా ఇప్పటికి గూడా కొంతమంది మైండ్ అనేది ఇంకా అసలు మనం ఏం చేయలేం. మన ఫ్యామిలీలోనే ఎవరో ఒకరుంటారు. అందరి ఫ్యామిలీస్‌లోనే ఎవరో ఒకరుంటారనమాట చెప్పడంలో. ఆడవాళ్ళని నిందించడము, పిల్లల విషయంలో ఊరికే ఘర్షణలు జరగడము. సో, ఇవన్నీ గూడా ఓకేనా. ఇష్టం లేని సంతానం ఓకేనా. ప్రెగ్నెన్సీకి రెడీ లేకున్నా గూడా ఆమెను పిల్లలు అని హింసించడము. సో, ఇవన్నీ కూడా అది ప్రభావం అనేది పిల్లల మీద పడుతుందనమాట. ఓకేనా. చాలా చోట్ల చెడు అలవాట్లకు బానిసలైన తల్లిదండ్రులు వారి పిల్లల్ని హింసించడం. ఓకేనా. ఇవన్నీ గూడా ఓకేనా. మరో విషయం ఏమిటంటే కొన్ని కుటుంబాల్లో ఒక పిల్లవాడు తీవ్రమైన పీడనాన్ని ఎదుర్కొంటుంటే మరో పిల్లవాడిని అదే కుటుంబ సభ్యులు ప్రేమగా చూడటం. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ చైల్డ్ వాడిని బాగా గారాబంగా చూసుకొని తర్వాత సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత వీడిని కొంచెం వదిలేసామనుకో వాడు మెంటల్లీ చాలా సఫర్ అవుతాడనమాట. సో, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఓకేనా. తర్వాత భారత ప్రభుత్వం 2012లో ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఓకేనా. సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఇది పోక్సో చట్టం అంటారు కదా అది. ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఓకేనా. సో, ప్రవేశపెట్టింది ఎప్పుడు అంటే 2012లో మన ఇండియాలో ఓకేనా. అలాగే చైల్డ్ లైన్ పేరుతో 1098 అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారి రక్షణ చర్యలు చేపట్టింది. ఇది 24 అవర్స్ పనిచేస్తుంది అనమాట. ఇది మనం ఆల్రెడీ 3rd, 4th, 5th క్లాసెస్లోనే చదువుకున్నాం ఈ 1098 గురించి కదా. ఇలా బాలలను పీడనం నుంచి రక్షించడానికి ప్రపంచ దేశాలు అనేక చట్టాలు చేశాయి. అయితే చట్టం కన్నా తల్లిదండ్రులు ఇతరుల వైఖరిలో మార్పుకు చర్యలు చేపట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఓకేనా. తల్లిదండ్రులకు బాలల హక్కులు, పిల్లల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఏదైనా మార్గదర్శకత్వం, మంత్రణం కల్పించడం, మాధ్యమాల్లో ప్రచారము, లఘు చిత్రం ప్రదర్శన మొదలైనవి బాలను పీడనం నుండి రక్షించడానికి తోడ్పడతాయి. ఓకేనా. సో, నెక్స్ట్ పేదరికం అనమాట. ఈ పేదరికం గురించి కొంతమంది నిర్వచనం ఇచ్చారు. ఇది చూసేస్తే ఇంకా బాల్య నిర్మాణం అయిపోతుంది. ఓకేనా. పేదరికం, బాల్యదశ నిర్మాణం. పేదరికం అనేది బాల్యదశపై ప్రభావం చూపుతుంది. ఎందుకు చూపేదు? ఖచ్చితంగా చూపిస్తుంది కదా. పేదరికం వలన పిల్లలు తమ శారీరక అవసరాలైన నీరు, నిద్ర, ఆహారం, తగినంత విశ్రాంతి మొదలైనవి పొందడంలో వెనుకబడతారు. అదేవిధంగా సాంఘిక, మానసిక అవసరాలైన దుస్తులు, నివాసం, గుర్తింపు మొదలైన అంశాలు పొందడంలో వెనుకబడి ఉంటారు. ఫలితంగా ఎరిక్సన్ పేర్కొన్న సాంఘిక క్లిష్ట పరిస్థితులు మనము ఆల్రెడీ టేబులర్ ఫామ్‌లో ఇది చాలా నీట్‌గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పామనమాట. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్ ప్లేలిస్ట్‌లోకెళ్ళేసి ఎరిక్సన్ మెయిన్ హెడ్డింగే ఉంటుంది చూడండి. ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం కదా. దాంట్లో సాంఘిక క్లిష్ట పరిస్థితులు చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి ఆ వీడియో. సో, దీంట్లో ఎదుర్కొనడంలో ఇబ్బంది పడడం వల్ల వాళ్ళలో అపనమ్మకము, సందేహము, చొరవ లేకపోవడం, పాత్ర సందిగ్ధత, పాత్ర గుర్తింపు, సో, ఇవన్నీ వంటి ప్రవర్తనలు కనబరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ అంతా నెగెటివ్ ఎలా ఉంటుంది అనేసి ఈ పాయింట్‌లో చెప్పారనమాట. ఓకేనా. పిల్లలకు సంక్రమించిన జీవించే హక్కు, అభివృద్ధి పొందే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు మొదలైనవి పొందడంలో వెనుకబడతారనమాట. ఓకేనా. సో, ఈ పేదరికం వల్ల ఇవి కూడా కుంటుపడతాయి. తర్వాత పేదరికంలో ఉన్న వారి పిల్లలకు సరైన పౌష్టికాహారం లభించదు. అంతేకాక విద్యా, వైద్యపరంగా సరైన అవకాశాలు పొందక వెనుకబడడానికి అవకాశం ఉంటుంది. ఇవి పిల్లల సామర్థ్యాల వ్యక్తీకరణకు ఆటంకం కలిగిస్తాయి. ఓకేనా. వారి తల్లిదండ్రుల ఎక్కువ మందికి ఆత్మవిశ్వాసం లోపించడం, అర్ధరహిత భయాలు, మూఢనమ్మకాలు, అవిద్య ఉండడము అనేవి పిల్లల ప్రవర్తనపై ప్రభావితం చూపుతాయి. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లల సమగ్ర అభివృద్ధిపై ఆశలు ఉన్న వారి పేదరికం ఒక అడ్డంకిగా ఉంటుంది. ఓకేనా. పేదరికం పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, సృజనాత్మక వికాసాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి కనుక ఉపాధ్యాయులు ఇటువంటి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి వికాసానికి తోడ్పడాలి. సో, లైన్స్ మనకు సింపుల్‌గా కనిపిస్తాయి కానీ బిట్ ఖచ్చితంగా పడుతుంది. ఇది మనం అసలు ఊహించం. పేదరికం అనేది ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాలా, ఒక 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 పిల్లవాడి బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవాలా పేదరికం అనేది. ఇది అవసరమా అని బిట్ ఇచ్చారు. ఇచ్చారు. ఈ బిట్ టెట్‌లో ఇచ్చారు. మనం ఏమనుకుంటాము, యాజ్ ఎ టీచర్ ఆమె ఊకే లెసన్ చెప్పాలి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ చూడాలి అంతే. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు చూడాలి అనుకుంటాం కానీ తప్పు.
ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఉపాధ్యాయులు ఇటువంటి పిల్లలు అంటే పేదరికం అనుభవిస్తున్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి వికాసానికి తోడ్పడాలన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. 4 పాయింట్లు ఇస్తారు. అన్నీ ఒకటే అన్నట్లు ఉంటాయి. మనల్ని ఆప్షన్స్తోనే సావగొడతారు కదా ఎగ్జామ్‌లో. యెస్. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి పాయింట్‌ని బిట్ ఓరియెంటెడ్‌గా ఇప్పుడు నేను ఇన్ని పేజెస్ చెప్పాను. మాక్సిమం ఒక 9 పేజెస్ చెప్పాను కదా! ఇప్పుడు కాన్సెప్ట్ అంతా ఇది. సో, 9 పేజెస్‌లో ప్రతి లైన్‌లో బిట్టే ఉంటుంది. అన్నీ చెప్పడం ఎవ్వరి వల్ల అవ్వదు. క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీకు సబ్జెక్ట్ ముందుకు పోవాలి. మళ్ళీ బిట్స్ అంటే నిర్వచనాలు అక్కడ ఎక్కడ బిట్లు పడతాయో చెప్పాను. ఇట్లా ఓవరాల్ టాపిక్స్‌లో కూడా బిట్స్ ఇస్తున్నారు. ఇదే ఇంక చెప్పాలి అంటే. ఓకేనా? సో, కొంచెం చదివేటప్పుడు, వినేటప్పుడే కాన్షియస్ మైండ్‌తో చదివేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో, ఇది మన బాల్య దశ నిర్మాణం అనమాట. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాననే అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ టాపిక్‌లో వచ్చేసి కుటుంబం సామాజీకరణలో మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మెయిన్‌గా పిల్లల పెంపకం. ఖచ్చితంగా బిట్టొచ్చే టాపిక్ అనమాట ఇది. పిల్లల పెంపకము, పిల్లల మధ్య సంబంధాలు, పిల్లల పెంపక విధానాలు. ఓకేనా? ఈ పిల్లల పెంపకం అనే టాపిక్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఖచ్చితంగా వస్తుంది. అందులో మనకు ఈ టెక్స్ట్ బుక్‌లో లేనిది రాడ్‌కే మనకు కొన్ని పాయింట్స్ చెప్పారనమాట పిల్లల పెంపకంపై. సో, నేను దాన్ని నోట్స్ చేశాననమాట. కుటుంబ ఉద్దేశాల రకాలు, తర్వాత మన రాడ్‌కే చెప్పిన సంబంధించిన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? ఒక 10 పాయింట్స్ ఏమో చెప్పారు ఈయన. సో, మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా నోట్స్ కూడా రాశాను నేను. ఈ బుక్‌లో లేనిది. ఓకేనా? అది మనం నెక్స్ట్ క్లాస్‌లో చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ క్లాసెస్. సో, ఈ ఫస్ట్ చాప్టర్‌ని అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసేద్దాం టెట్ లోపల. ఓకేనా? సో, అదనమాట. సో, ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. యూజ్‌ఫుల్ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది. చాలామంది యూజ్ చేసుకోగలుగుతారు కదా! యెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.